ఒకే ఒక్క వీడియో ఆ యువతి హత్యకు కారణమేంటో చెప్పేసింది. ప్రభుత్వ ఉద్యోగం, ప్రేమించిన వాడి కోసం కుటుంబాన్ని ఎదిరించింది. చివరకు అదే యువతి పాలిట యమపాసంగా మారింది. ఇంతకీ వీడియో చెప్పిన నిజమేంటి? ప్రియుడు పంపిన వీడియోతో పోలీసుల విచారణలో ఏం తేలింది? ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న యువతి పేరు దుంపల హరిణి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పొర్లంగికి చెందిన హరిణికి 2020లో ఇష్టం లేకపోయినా దంతేశ్వరరావుతో వివాహం చేశారు తల్లిదండ్రులు. డిగ్రీ వరకు చదువుకున్న హరిణికి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే కోరిక ఉండేది. తన 2 ఏళ్ల కుమారుణ్ణి తల్లి వద్ద ఉంచి కోచింగ్ తీసుకునేందుకు శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వెళ్లింది. అప్పట్నుంచి హరిణి, దంతేశ్వరరావు మధ్య మనస్పర్ధలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ లో సుధా నాగేంద్రతో ఏర్పడిన పరిచయం కాస్త రిలేషన్షిప్ గా మారింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హరిణిని పలుమార్లు మందలించినప్పటికీ తను స్నేహితుడు సుధా నాగేంద్రతో ఉంటుంది. భర్త దంతేశ్వరరావుతో విడాకులు కావాలని హరిణి తరచూ కోరేది. కుమారుడు ఉండడంతో హరిణి తల్లిదండ్రులు విడాకులకు నిరాకరించారు. చివరకు రాజీ చేస్తామని హరిణిని సొర్లంగికి పిలిపించుకున్నారు తల్లి విజయకుమారి, తండ్రి ఈశ్వర్రావు. విడాకుల వ్యవహారంలో హరిణికి కుటుంబ సభ్యుల మధ్య మరోసారి గొడవ జరగడంతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు హరిణిపై బలంగా దాడి చేశారు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా విషయం బయటకు పొక్కకుండా గుండెపోటుగా చిత్రీకరించి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. అయితే తన కుటుంబం నుంచి ప్రాణహాని ఉందని సెల్ఫీ వీడియో తీసుకున్న హరిణి ఆ వీడియోని ప్రియుడు సుధా నాగేంద్రకు పంపింది. హరిణి చనిపోయిందని విషయం తెలుసుకున్న సుధా నాగేంద్ర సెల్ఫీ వీడియోని శక్తి పోలీసులకు పంపించాడు. I'm Harini. My age is 24. I'm dealing with a separation from my husband. మా మేనమామని పెళ్లి చేసుకున్నాను. సో డివోర్స్కి మా పేరెంట్స్ ఓకే లేరు. 2 years నుంచి నేను పేరెంట్స్ హౌస్లో ఉంటున్నాను. చాలా గొడవలు అవుతున్నాయి. 2 times I went to police station also. సెటిల్మెంట్ అని చెప్పి మళ్ళీ తీసుకెళ్తున్నారు శ్రీకాకుళంకి. ఈసారి డైవర్స్ సెటిల్మెంట్ చేసేస్తాము అని చెప్పేసి. ఒకసారి మేలో లాస్ట్ ఇయర్ వెళ్ళాను. కొట్టింది కూడా మా మమ్మీ. ఇక్కడ కూడా బయట ఉన్నప్పుడు పేరెంట్స్ ఫిజికలీ అబ్యూస్ చేశారు. సో వాళ్ళ మాట నమ్మి చివరిసారిగా అక్కడికి వెళ్తున్నాను. అక్కడ నాకు ఏమైనా ఫోన్ రెస్పాన్స్ రాకపోయినా, ఏమి రాకపోయినా, పోలీస్ ప్లీజ్ హెల్ప్ మీ. హరిణి సెల్ఫీ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన టెక్కలి పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హరిణిది గుండెపోటు కాదు, హత్య అని తేల్చిన పోలీసులు తల్లి విజయకుమారి, తండ్రి ఈశ్వర్రావు, తాత బలుసాకులను అరెస్ట్ చేశారు. పెళ్లైన తర్వాత మరో వ్యక్తిని ప్రేమించిందనే కారణంతో హరిణిని హత్య చేశారని విచారణలో గుర్తించామని పోలీసులు చెబుతున్నారు. విజయకుమారి, బలుసాకు, భర్త అయిన దంతేశ్వరరావు, ముగ్గురిని కూడా మధ్యాహ్నం 2 గంటలప్పుడు వలయసాగరం బ్రిడ్జ్ దగ్గర వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళ తాలూకు వాంగ్మూలం రికార్డ్ చేశారు. వాళ్ళందరూ కూడా తమ నేరాన్ని అంగీకరించారు. దానిలో భాగంగా వెపన్ కూడా ఐరన్ రాడ్ ఉంది, ఇది కూడా వసపరచుకోవడం అయింది. మొబైల్ ఫోన్లు కూడా వాళ్ళ తాలూకు వసపరచుకోవడం అయింది. సీరియల్ అనాలిసిస్ కూడా దాన్ని చేసి కేసులు పకడ్బందీగా మేడౌట్ చేస్తాం. మేడౌట్ చేసి అరెస్ట్ చేస్తాం కాబట్టి రిమైనింగ్ ప్రొసీజర్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. రిమైనింగ్ పెళ్లైనా సరే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపన ఒకవైపు, మరోవైపు ప్రేమ కోసం కుటుంబానికి ఎదురు నిలిచి ప్రాణాలు కోల్పోయింది హరిణి. కేవలం పరువు కోసం సొంత కుమార్తెను అతి కిరాతకంగా చంపడం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది.